దర్శి నియోజకవర్గానికి వచ్చాను. ఒక సామాజిక వర్గాన్ని నమ్ముకోను, డబ్బుల్ని నమ్ముకోను రాజకీయం చేయడానికి అయితే రాలేదు. కార్యకర్తలని నమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చాను. దర్శి నియోజకవర్గానికి కార్యకర్తలే బలం బలగం. కార్యకర్తలు మొన్న బ్రహ్మాండంగా చేశారు నా ఎలక్షన్ కి. కొంత టైం లేకనో ఏదైనా కానీ, బట్ నేను ఒక్కటి చెప్తున్నాను, కార్యకర్తల జోలికి ఎవరిని రానివ్వను. మీకు అండగా కార్యకర్తల ముందు నేను నిలబడతాను. మనం అందరం సమిష్టిగా కలిసికట్టుగా ముందుకెళ్తే మీకున్న బలంతో, మన కార్యకర్తలందరం బలంతో మనం ఇక్కడ దర్శి నియోజకవర్గంలో అద్భుతాలు సృష్టించవచ్చు. నేను లోకేష్ అన్న గారి మాటే చెప్తాను. గ్రామాల్లో మనకి పనులు ఒకవేళ మీకు అవ్వట్లేదంటే మండలం దగ్గర నాయకుల దాకా రండి. అక్కడ అవ్వట్లేదంటే నా దాకా రండి. నా దగ్గర అవ్వట్లేదంటే లోకేష్ అన్న దగ్గరికి వెళ్ళండి. అంతేగాని తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ మీద అలవద్దు, దూరం అవ్వద్దు. పార్టీయే పరమావధిగా మనం ముందుకెళ్ళాలి. పార్టీని బలోపేతం చేసుకుంటూ అభివృద్ధి పదంలో దర్శి నియోజకవర్గాన్ని తీసుకెళ్ళాలి. మీ అందరి మద్దతుతో, సహకారంతో నేను ముందుకెళ్తాను. మనం ఒక్కసారి దర్శి నియోజకవర్గంలో చూసుకుంటే మనం చేసుకున్న అభివృద్ధి పనులు, నియోజకవర్గానికి కానీ మనం 15 కోట్లతో రోడ్లు కానీ ట్రైన్లు కానీ వేసుకున్నాం. ప్రతి ఒక్క గ్రామానికి ఒక రోడ్ కానీ ట్రైన్ కానీ తప్పకుండా వేస్తాము. అంతే R&B రోడ్ మరమ్మతులకు 4.5 కోట్ల వరకు ఖర్చు పెట్టాము. ఆగిపోయిన డ్రైవింగ్ స్కూల్ ని ముందుకు తీసుకెళ్తున్నాము. టీటీడీ కళ్యాణ మండపం పూర్తి చేస్తున్నాము. త్వరలో మినీ స్టేడియం ని తీసుకురావడానికి కృషి చేస్తున్నాను. అట్లాగే మన దర్శి నగర పంచాయతీ గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. మనకి దర్శి టౌన్ డెవలప్మెంట్ కి మరిన్ని నిధులు రాబోతున్నాయి. దర్శి మున్సిపాలిటీ పరిధిలో 4 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. బస్ షెల్టర్స్ వేసుకున్నాము. అన్నా క్యాంటీన్ నేను 5 సార్లు వెళ్ళి అన్నా క్యాంటీన్ సాధించుకొని వచ్చాను మన ప్రజల కోసం. అట్లాగే నిలిచిపోయిన ప్రతి ప్రాజెక్ట్